హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పనస గింజలతో ఫ్రై అనేది ప్రిపేర్ చేశాను. ఈ పనస గింజలు అనేది హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి అలా ఒట్టిగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రై లాగా చేసుకుని తినండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ నేను వాటిని అలా ఉడికిచ్చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు వాటిని మనం తాలింపు అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఆయిల్ వేసేసి తర్వాత ఆవాలు, ఆనియన్స్, అందులో ఇది మేము పచ్చిశనగపప్పు అంటాము. దాన్ని కొంచెం తినేటప్పుడు అలా నోట్లో పలుకుల్లా తగులుతుంటే బాగుంటుందని నేను కొంచెం ఆ పప్పు వేసాను. అలాగే పచ్చిమిర్చి వేసుకొని, అలాగే వెల్లుల్లిపాయ కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పనస గింజలు అనేవి ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకుందాం. అవి కొంచెం సాల్టీగా ఉంటాయి కదా, నేను సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేశాను. అలాగే ఉడికించేటప్పుడు యాడ్ చేసినా కాబట్టి కొంచెం వేసుకున్నాను. అలాగే పసుపు, ఇవన్నీ వేసుకున్నాక కాసేపు మగ్గించుకొని ఇప్పుడు మీకు కారం కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకొని, నేను ధనియా పౌడర్ మాత్రం యాడ్ చేసుకున్నా, పచ్చిమిర్చి చేసుకున్నాను కాబట్టి. అలాగే కరివేపాకు వేసేసుకొని ఫైనల్గా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, మేము పల్లీ పొడి అనేది ఫ్రైకి కంపల్సరీ వేస్తాం. ఫైనల్గా మన డిష్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూడండి, రైస్, కర్రీ, తాలింపు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.